తప్పులు తడకగా యూడైస్ ప్లస్ విద్యాశాఖ తీరుపై ఉపాధ్యాయ వర్గాల్లో పలు అనుమానాలు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను కాపాడుకునేందుకు విద్యార్థులు నమోదుకు అధికంగా చూపిస్తున్నట్లు ఇటీవల రెవెన్యూ అధికారులతో తనిఖీలు చేయించిన పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు యూడైస్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని చెబుతుంది. పాఠశాలలో అమలు చేస్తున్న సంస్కరణలు విద్యార్థుల వివరాల నమోదు కోసం వినియోగిస్తున్న యూడైస్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ద ఎడ్యుకేషన్ ప్లస్ లో తప్పులున్నాయని, వాటిని సరిచేసే ప్రక్రియ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు డేటా సరిచేసేందుకు చేపట్టిన అంశాలపై ఫిబ్రవరి 11వ తేదీన విజయవాడలో 26 జిల్లాల ఇక్కడ ఏఎస్ఓలు, అదేవిధంగా ఏపీఓలు, ఎంఐఎస్ల కోఆర్డినేటర్లకు శిక్షణ అయితే ఇవ్వనుంది. పాఠశాల విద్యకు సంబంధించి అతిపెద్ద డేటాబేస్ యూడైస్ ప్లస్. ఇందులో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థుల వివరాలు అయితే ఉంటాయన్నమాట. రాష్ట్రంలో అన్ని మేనేజ్మెంట్లు పాఠశాలకు సంబంధించిన 11 విభాగాల సమాచారం కూడా అప్డేట్ చేస్తారు. పాఠశాల విద్యలో ఎలాంటి సమాచారం కావాలన్నా యూడైస్ ప్లస్ ద్వారా తెలుసుకోవచ్చు. విద్యాశాఖ అడిగే అంశాలను సూచించిన ఫార్మేట్ ప్రకారం క్షేత్రస్థాయిలో టీచర్లు నమోదు చేస్తారు. ఆ డేటాను కమిషనరేట్లో ఐటీ విభాగం పరిశీలిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్న 2022, 23, 24 విద్యా సంవత్సరాలు యూడైస్లో నమోదు చేసిన విద్యార్థుల వ్యత్యాసం ఉందని, 2024, 25 విద్యా సంవత్సరంలో అంశాలతో సరిపోవటం లేదని ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. గడిచిన 2 విద్యా సంవత్సరాల వివరాలు తప్పుగా నమోదు చేశారని చెప్పడంపై ఉపాధ్యాయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థుల నమోదును ఉన్నదానికంటే అధికంగా చూపారని, అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిన విద్యాశాఖ దానికి కొనసాగింపుగా యూడైస్ ప్లస్లో తప్పుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. సో ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ మీటింగ్లో అసలు విషయాలు బయటకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.